మనం ఇప్పుడు హ్యారియర్ వెహికల్ చూస్తున్నాము, ది బెస్ట్ ఎస్యూవీ ఇన్ మార్కెట్. ఎందుకని బెస్ట్ ఎస్యూవీ అని చెప్పానంటే ఇది మనకి రేంజ్ రోవర్ ఒమేగా ప్లాట్ఫామ్ మీద డిజైన్ అయింది. రేంజ్ రోవర్ ఒమేగా నథింగ్ బట్ ఎస్యూవీ ప్లాట్ఫామ్. ఎందుకు రేంజ్ రోవర్ ఒమేగా డిరైవ్ చేసాము మీన్స్ రేంజ్ రోవర్ అనేది మనకి ఎస్యూవీస్కి ఇట్లా ఉండాలి, దీనికి ఇది డెరివేషన్. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్యూవీకి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి, ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఉండాలి, ఈ టైప్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్ ఉండాలి అని ఏదైతే మనకి ఎస్యూవీస్కి ఒక ప్లాట్ఫామ్ అనేది అందించిందో అదే మనకి రేంజ్ రోవర్. సేమ్ దాని నుంచి మనం డిరైవ్ చేసుకున్న ప్లాట్ఫామ్ ఇది. దీని మీద మనకి నియర్లీ 50 lakh వెహికల్స్ అనేవి సేల్ అయినాయి, నియర్లీ అప్రాక్స్. దాన్ని బట్టి మనం ఈ ప్లాట్ఫామ్ని మనం డిరైవ్ చేసుకోవడం జరిగింది. మన ఇండియాలో అందరికీ తెలిసింది ఏంటంటే రేంజ్ రోవర్, జాగ్వార్ రెండు టాటా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మీన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అంటే మన ఇండియన్ మార్కెట్లో రేంజ్ రోవర్ అండ్ జాగ్వార్ అండర్ కమ్స్ ఫర్ టాటా. సో దట్ దాని గురించే మనకి ఈ రేంజ్ రోవర్ ప్లాట్ఫామ్ అనేది మనకి దీంట్లో తీసుకోవడం జరిగింది. దీంట్లో చాలా అడిషనల్ ఫీచర్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఉన్నాయి సార్. ఆల్రెడీ ఇది BS4లో ఉండే అండ్ ప్రజెంట్ ఇది BS6లో వచ్చింది. మన BS6లో కూడా దీంట్లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అండ్ చేంజెస్ జరిగినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే దీంట్లో బోల్డ్ స్కల్ప్టెడ్ పియానో బ్లాక్ ఎంబోస్డ్ సిగ్నేచర్ గ్రిల్. ఇది ఎందుకు చెప్పామంటే బోల్డ్ స్ట్రక్చర్ మనకి కొంచెం ఎంబాస్ చేసినట్లు ఉంటుంది అండ్ అగైన్ బోల్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది అండ్ అగైన్ ఇది చూడగానే కూడా మనకి టాటా సిగ్నేచర్ లాగా తెలుస్తుంది. దట్స్ కాల్డ్ ఇది వస్తుంది. తర్వాత మనం చూసుకుంటే డ్యూయల్ ఫంక్షన్ LED DRL. డ్యూయల్ ఫంక్షన్ LED DRL ఎందుకు చెప్పామంటే ఇది మనకి టర్న్ బై ఇండికేటర్ కింద ఇదే యాక్ట్ చేస్తుంది అండ్ అగైన్ మనకి DRL కింద కూడా ఇదే పనిచేస్తుంది. తర్వాత మనకి 2 ఛాంబర్స్లో హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. వాటి ప్రొజెక్షన్ ల్యాంప్ జీనాన్ HID ల్యాంప్ వస్తుంది. జీనాన్ HID ల్యాంప్ అంటే గ్యాస్ ఛార్జ్డ్ ల్యాంప్ సార్. గ్యాస్ ఛార్జ్డ్ ల్యాంప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు విజిబిలిటీ బాగుంటుంది అండ్ అగైన్ లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. తర్వాత మనకి మల్టీ రిఫ్లెక్టర్ ల్యాంప్ వస్తుంది అండ్ అగైన్ ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్. మీకు ఒకసారి ఇండికేటర్ ఆన్ చేసి చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి సార్. సార్ ఇప్పుడు చూడండి, ఇందులో మనకు వచ్చేసరికి LED DRL అంటే ఈ విధంగా ఆన్ అవుతుంది. దీన్నే మనం టర్న్ బై ఇండికేటర్ అని కూడా చెప్తాము. టర్న్ బై ఇండికేటర్ అంటే మనకి ఈ విధంగా యాక్ట్ చేస్తుంది అనమాట. డ్యూయల్ ఫంక్షన్ దీంట్లోనే మనకి ఇన్బిల్ట్ అయ్యి ఉంది సార్. దట్స్ కాల్డ్ డ్యూయల్ ఫంక్షన్ LED DRL. ఫ్రంట్ చిన్ ఆర్ ఫ్రంట్ బంపర్, ఈ చిన్ గార్డ్ చూడండి మీకు బాడీ కలర్ కాకుండా మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారు, బ్లాక్ కాంట్రాస్ట్లో ఇచ్చారు. ఎందుకంటే మనకి యాక్చువల్లీ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ 209 mm వస్తుంది. ఈ ఫ్రంట్ చిన్ గార్డ్ అనేది మనకి ఎందుకు ఇచ్చారంటే బ్లాక్ కలర్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రాయి కానీ సంథింగ్ ఏదైనా మన ఫ్రంట్ తగిలినా సరే బాడీ బంపర్ అనేది డ్యామేజ్ కాకుండా ఇది వరకు మనకు డ్యామేజ్ అవుతుంది అండ్ అగైన్ అది మనకు అంత విజిబిలిటీ ఉండదు డ్యామేజ్ అండ్ అగైన్ మీకు అంత పర్టికులర్గా కూడా ప్రాబ్లం ఉండదు. తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు ఏదైతే సిగ్నేచర్ గ్రిల్ అని చెప్పానో ఫ్రంట్ పైన సేమ్ మీకు కింద కూడా అదే వస్తుంది. చూడండి మీకు సేమ్ అదే ఉంటుంది సార్. ఇది 17 inch మెషిన్ కట్ అలాయ్ వీల్ ఉంటుంది. మీరు వెహికల్ అలాయ్ వీల్ చూసినట్లయితే 17 inch చాలా బ్యూటిఫుల్లీ డిజైన్ ఉంటుంది అండ్ అగైన్ లేటెస్ట్ డిజైన్. మనకి BS4కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు. ఇది మనకి మెషిన్ కట్ అలాయ్ వీల్ ఉంటుంది అండ్ అగైన్ మీకు వీల్ యొక్క విడ్త్ చూడండి 235 mm ఉంటుంది. దట్ మీన్స్ మనకి హైట్ అనుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు. 235/65 దీని యొక్క రేషియో 65. ఇది 235 విడ్త్ వస్తుంది. దీని యొక్క రేషియో 65 మనకి ఇది ఉంటుంది, చాలా హైయెస్ట్ ఉంటుంది అనమాట. ఈ 235లో 65 రేషియో ఇది ఉంటుంది అండ్ అగైన్ 17 inch అలాయ్ వీల్ వస్తుంది. దట్స్ వై వీ కాల్ ఇట్ 235/65. తర్వాత మనం చూసుకుంటే ఆ ఫ్రంట్ చిన్ గార్డ్ దగ్గర ఏదైతే మనకు బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ ఉందో అది మనకు కంప్లీట్ బాడీ కూడా క్యారీ అవుట్ చేశారు సార్. మీరు చూసుకున్నట్లయితే వీల్ ఆర్చెస్కి వస్తుంది, వీల్ ఆర్చుకుంటుంది అండ్ అగైన్ మీకు లెగ్ బాటమ్ దగ్గర నుంచి కూడా మీకు మొత్తం అంతా క్యారీ ఆన్ అవుతుంది వెహికల్కి. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు కూడా మీకు రాళ్ళు ఆర్ కర్రపుల్లలు ఏవైనా సరే మీకు వెహికల్ బాడీకి డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇది మీకు కంప్లీట్ ఎంటైర్ బాడీ వస్తుంది సార్. మీకు మిర్రర్స్ కూడా బ్లాక్ కలర్లో ఇచ్చారు సార్, పియానో బ్లాక్. దట్ మీన్స్ మనకు కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డ్యూయల్ టోన్ కలర్ వెహికల్ సార్, మనకి టాప్ ఎండ్ వెహికల్. టాప్ ఎండ్లో డ్యూయల్ టోన్ కలర్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే బాడీ వచ్చేసరికి రెడ్ కలర్ ఉంది, రూఫ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంది. సేమ్ అదే కాంట్రాస్ట్లో మీకు ORVMs వచ్చినాయి. ఇవన్నీ కూడా మీకు పియానో బ్లాక్లోనే ఉంటాయి, మొత్తం కూడా కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంటాయి. అండ్ అగైన్ మీరు చూడండి A పిల్లర్, B పిల్లర్, C పిల్లర్ అండ్ D పిల్లర్ ఎవ్రీథింగ్ మీకు బ్లాక్ ఉంటుంది. కానీ మీరు ఇందులో మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే మీకు హ్యారియర్ అనే ఎంబ్లంతో మీకు మొత్తం కూడా రూఫ్ లైన్ ఒకటి వచ్చింది. ఈ ఫ్లోటింగ్ రూఫ్ మీకు చూడండి, మీకు వెహికల్ లాంగ్ నుంచి చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ స్టీల్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మీకు రూఫ్ కలర్ కాంట్రాస్ట్లో కనిపిస్తుంది అన్నమాట. సార్ మీరు డోర్ క్రోమ్స్ చూస్తే మీకు టాప్ అండ్ వర్షన్లో డోర్ హ్యాండిల్స్ కూడా మీకు క్రోమ్ వర్షన్ ఇచ్చారు సార్. చూడండి మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. మీకు రెడ్ అండ్ అగైన్ క్రోమ్ చాలా ప్రీమియం లుక్ ఉంటుంది సార్. మీకు ఎంటైర్ బాడీ కూడా మీకు వెహికల్లో చాలా చోట్ల మీరు చూస్తే క్రోమ్స్ ఉంటాయి సార్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డోర్ హ్యాండిల్స్, తర్వాత
ఫ్లోటింగ్ రూఫ్ అని చెప్పాను. మీకు ఫ్లోటింగ్ రూఫ్ అంటే మీరు లాంగ్ నుంచి చూసినప్పుడు ఈ క్రోమ్ అనేది మీకు హైలైట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఫ్లోటింగ్ టైప్లో కనిపిస్తుంది. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ ఫ్లోటింగ్ రూఫ్. సార్ ఇది మనకి సిగ్నేచర్ ఎల్ఈడి డిఆర్ఎల్ టైల్ ల్యాంప్ వస్తుంది సార్. సిగ్నేచర్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అని ఎందుకు చెప్పామంటే మీకు వెనకాల చూడండి, నేను జస్ట్ ఆన్ చేస్తాను మీకు వెహికల్ టైల్ ల్యాంప్, మీకు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మీకు ఎక్కడికైనా సరే మన వెహికల్ బ్యాక్ సైడ్ నుంచి చూడగానే దిస్ కాల్ హ్యారియర్ అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అందువల్ల దీని సిగ్నేచర్ అని చెప్పాము. అండ్ అగైన్ మీకు బ్యాక్ మొత్తం కూడా మీరు చూస్తే పియానో బ్లాక్తో బ్యూటిఫుల్ డిజైన్ ఉంటుంది. అండ్ అగైన్ మీకు దాని మధ్యలో మంచిగా లోగో వస్తుంది, టాటా లోగో. అండ్ అగైన్ దాని కింద మీకు హ్యారియర్ బ్రాండింగ్ ఉంటుంది. బట్ ఏ వర్షన్ అనేది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి ఉండదు సార్. ఇది మనకి ఫస్ట్ టాటా వెహికల్స్లో హ్యారియర్ నుంచి స్టార్ట్ అయింది. దాన్ని ఇప్పుడు మనం టియాగో, టిగోర్, నెక్సన్ ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్లో క్యారీ అవుట్ చేస్తున్నాం సార్. మీకు కిందే సెన్సార్స్ కూడా ఇచ్చారు సార్. రివర్స్ పార్కింగ్ కెమెరాకి మన సెన్సార్స్ కూడా ఇందులో గైడ్ చేశారు, బిల్డ్ చేశారు. ఈ సెన్సార్స్ వల్ల ఏంటంటే మనకి వెహికల్ అప్రోచ్లో ఉన్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది సార్. సార్ ఇవి మనకి రేర్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి సార్. రేర్ ఫాగ్ ల్యాంప్స్ ఏంటంటే మనకి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఏదైతే యూసేజ్ ఉంటుందో మనకి రేర్ ఫాగ్ ల్యాంప్స్ కూడా సేమ్ యూసేజ్ ఉంటుంది. మనకి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్తో పాటు రేర్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మీకు దీంట్లో బాడీ బిల్ట్ వచ్చేస్తున్నాయి సార్. తర్వాత ట్రంక్లోకి వెళ్ళామంటే మనకి హైయెస్ట్ బూట్ స్పేస్ వస్తుంది సార్. దీంట్లో 420 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ సార్. 420 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ దీంట్లో బిల్ట్ అయి ఉంటుంది. అండ్ అగైన్ మీకు రేర్ పార్సల్ ట్రేతో పాటు వస్తుంది మీకు 420 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. అండ్ అగైన్ మీకు హ్యాంగర్స్ కూడా దీంట్లో బాడీ బిల్ట్ ఉంటుంది సార్. ఈ హ్యాంగర్స్ కూడా దీంట్లో బిల్డ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఏదైనా లగేజ్ కానీ లేకపోతే ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఏదైనా క్యారీ చేసేటప్పుడు ఫ్రంట్ మన సీట్ దగ్గర పెట్టుకోలేము, అటువంటివి మనకి ఇక్కడ హ్యాంగర్స్కి తగిలించుకోవచ్చు సార్. మీకు ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. అండ్ అగైన్ మీకు ఎక్స్ట్రా ట్రంక్ కూడా దీంట్లో ఇచ్చారు సార్. ఎక్స్ట్రా ట్రంక్ ఇది జస్ట్ పైకి లిఫ్ట్ చేస్తే మనకి ఇందులో ఎక్స్ట్రా ట్రంక్ కూడా ఉంటుంది సార్. బూట్ స్పేస్లో మీకు ఇంకో చెప్పాల్సిన ఫీచర్ ఏంటంటే బాడీ బిల్డ్ సబ్ వూఫర్ ఫ్రమ్ జేబిఎల్ బ్రాండింగ్ తోటి బాడీ బిల్డ్ సబ్ వూఫర్ మీకు ఇందులోనే బిల్ట్ అయి ఉంటుంది సార్. ఇది మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో ఈ సబ్ వూఫర్ ఏంటనేది మీకు చూపిస్తాను సార్. సార్ ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తున్నామో ఇది మన ట్రంక్లో ఉంటుంది సార్. దీన్ని మనం ఏమంటామంటే యూరియా ఆర్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అంటాం సార్. మన టాటా వాళ్ళు వచ్చేసరికి మనం యూజ్ చేసేది డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్, నథింగ్ బట్ యూరియా. ఇది మనకి BS6 వెహికల్స్లో అవైలబిలిటీ ఉంటుంది సార్. ఎవ్రీ 8000 కిలోమీటర్స్ ఆర్ 7500 కిలోమీటర్స్కి మనం దీన్ని టాప్అప్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఇది మనకు సర్వీస్ సెంటర్లో అవైలబిలిటీ ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైస్. డోర్ హ్యాండిల్ గ్రాప్ చేయడానికి మనకి మంచి బ్యూటిఫుల్ హ్యాండిల్ ఇచ్చారు సార్. అండ్ అగైన్ ఇది మనకి సాటిన్ ఫినిష్ తోటి వస్తుంది. అండ్ అగైన్ మనకి డోర్ లాక్స్ కూడా చాలా ప్రీమియం లుక్ తోటి ఉంటుంది అండ్ మెటాలిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మీకు ఈ మెటాలిక్ ఫినిష్, ఈ ఆర్టిఫిషియల్ లెదరెట్ అండ్ అగైన్ ఈ బ్లాక్ కాంట్రాస్ట్ చాలా ప్రీమియం లుక్ వస్తుంది సార్. అండ్ అగైన్ మీకు బాటిల్ హోల్డర్ కూడా 1 లీటర్ బాటిల్ హోల్డర్ మీకు ఇందులో ప్లేస్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఉంది సార్. చాలా ఎక్స్ట్రా స్పేస్ ఉంటుంది సార్ దీంట్లో. అండ్ అగైన్ మీకు లెగ్ ల్యాంప్ కూడా వస్తుంది సార్ మీకు ఇంట్లో. ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్ ఇచ్చారు సార్. 6 వే అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రంట్ అప్ అండ్ డౌన్. అండ్ అగైన్ దీనికి ఇంకో అడిషనల్ ఫీచర్ కూడా ఉంది, లంబార్ సపోర్ట్ ఉంది. ప్రజెంట్ నో అయితే మనకి ఇది 6 వే అడ్జస్టబుల్ సీట్ వస్తుంది సార్. లంబార్ సపోర్ట్ అనేది మనకి మాన్యువల్గా ఉంటుంది, ఇది మనకి 6 వే అడ్జస్టబుల్ ఉంటుంది సార్. సార్ ఇప్పుడు మనకి ఇది స్టీరింగ్ వీల్ వచ్చేసరికి లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ అంటాం సార్. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ ఏంటంటే మనకి స్టీరింగ్ వీల్ మొత్తం కూడా లెదర్తో ర్యాప్ అయి ఉంది. సాధారణంగా మనకి కార్ డెకర్స్లో చేసేది వేరు, కంపెనీ నుంచి వచ్చే ఫిట్మెంట్ వేరు. అందరూ ఏమనుకుంటారంటే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఇష్టపడతారు సార్. అందుకని ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఇష్టపడతారు కాబట్టి జనాలకి ఇలాంటిది మనం
ఇవ్వటం జరిగింది సార్ టాటా మోటార్స్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ సార్. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ అని ఎందుకు చెప్పానంటే, మీకు వెహికల్ స్టీరింగ్ని మన ఫ్రంట్కి బ్యాక్కి పుల్ చేసుకోవచ్చు, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. 4-way అడ్జస్టబుల్ ఉంటుంది ఇది. 1 2 3 4 అడ్జస్టబుల్ స్టీరింగ్ వస్తుంది సార్. అండ్ అగైన్ మనకి స్టీరింగ్ వీల్ మీదే ఆడియో కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్ అండ్ అగైన్ క్రూజ్ కంట్రోల్ కూడా మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇందులో వాయిస్ కమాండ్స్ ఇక్కడ వస్తుంది. ఫోన్ అప్ అండ్ డౌన్ అంటే మనం ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, లేదా ఎండ్ చేయొచ్చు, మ్యూట్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఎక్కడ నుంచి చేసుకోవచ్చు సార్. తర్వాత క్రూజ్ కంట్రోల్, హైవే డ్రైవింగ్ ఇష్టపడే వాళ్ళకి క్రూజ్ కంట్రోల్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది సార్. క్రూజ్ కంట్రోల్లో బెనిఫిట్ ఏంటంటే, మనం లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు మైలేజ్ అనేది బెటర్ మైలేజ్ తోటి మనకు వస్తుంది సార్. 8.8 స్క్రీన్లో మనకి ఏంటంటే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ కమాండ్స్ అండ్ అగైన్ మోర్ ఓవర్ దట్ మనకు వచ్చే ఇంక అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఆడియో సిస్టమ్ కనెక్టివిటీ సెట్టింగ్స్ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు సార్. అండ్ అగైన్ దీంట్లో ఇంకో అడిషనల్ ఫీచర్ ఒకటి ఉంది, డ్రైవ్ నెక్స్ట్. ఈ డ్రైవ్ నెక్స్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీరు ఒక వెహికల్ ఎఫిషియన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిషియన్సీ దాంట్లోకి వెళ్తే యావరేజ్ స్పీడ్ ఎట్లాగా ఉంది, వెహికల్ ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత ఐడ్లింగ్ ఎంతసేపు మీరు ఆన్లో ఉంచారు, వెహికల్ ఇంజిన్ ఆన్ చేసి ఎంతసేపు ఉంచారు, ఈ ట్రిప్లో మీరు ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు, యావరేజ్ ఎఫిషియన్సీ ఫ్యూల్ యొక్క ఎకనామీ ఎంత వస్తుంది, తర్వాత మీరు బ్రేకింగ్ అండ్ అగైన్ డ్రైవింగ్ సేఫ్టీ, మీరు బ్రేకింగ్ ఎలా చేస్తున్నారు, హార్డ్ యాక్సిలరేషన్ చేస్తున్నారా, హార్ష్ బ్రేక్స్ చేస్తున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెహికల్ మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఇచ్చారు, ఆ టైంలో వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తున్నారు, వాళ్ళ యూసేజ్ ప్యాటర్న్ ఎలా ఉందనేది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సార్. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, మీ యొక్క వెహికల్ మీరు యూజ్ చేస్తున్నా కాదు, మీ ఫ్రెండ్స్ ఆర్ మీ డ్రైవర్, ఎనీవన్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ దట్, యూ కెన్ ఎస్టిమేట్ దిస్. ప్రీమియం ఓక్ ఫినిష్ ఇంటీరియర్ ఉంటుంది. ప్రీమియం ఓక్ ఫినిష్ అని ఎందుకు చెప్పానంటే, మీకు చూడండి ఈ ఓక్ కలర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఓక్ అంటే మనది చెక్కలో ఏదైతే డిజైన్ వస్తుందో సేమ్ ఆ ప్యాటర్న్ మనకి దీంట్లో వస్తుంది సార్. సార్ ఇప్పుడు చూడండి, ఇది నాపాగైన్ పాలిష్ అంటారు సార్. మనకు ఆల్రెడీ లైటింగ్ ఏదైతే ఆర్టిఫిషియల్ లైటింగ్ మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నామో, ఇది మనకి దీని మీద పడినా సరే ఇది మనకి విండ్షీల్డ్ మీద కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండ్షీల్డ్ మీద చూడండి, నా చేయి పెడితే నా చేయి కనిపిస్తుంది తప్ప మీకు ఈ పాలిష్ ఏదైతే ఉందో, ఈ మెటీరియల్ ఏదైతే ఉంది, డాష్ బోర్డ్ ఏదైతే ఉందో అది మీకు ఫ్రంట్ విండ్షీల్డ్ మీద కనిపించదు. దీనివల్ల ఏంటంటే, ఇది ఇట్లా కనిపించడం వల్ల చాలా వెహికల్స్లో ఏమవుతుందంటే మీకు రోడ్డు విజిబిలిటీ కోల్పోతారు సార్. దీంట్లో మీకు ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయరు. ఎంత లైటింగ్ ఉన్నా సరే మీకు ఆ ప్రాబ్లం అనేది రాదు దీంట్లో. తర్వాత మనకి ఇంటీరియర్లో చూసుకుంటే సేమ్ మనకి నెక్సాన్లో ఏదైతే ఎలాగ ఉందో దీంట్లో కూడా మీరు చూడండి, హై అండ్ వెహికల్, ప్రీమియం సెగ్మెంట్ వెహికల్, దీంట్లో కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎంత ప్రీమియంగా ఇచ్చారు. వాట్ వీ కెన్ సే క్రోమ్ ఫినిష్ మీకు ఇక్కడ కానీ లేకపోతే ఏసీ వెంట్స్ దగ్గర కానీ, మీకు అక్కడ ఏసీ వెంట్స్ దగ్గర కానీ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. అండ్ అగైన్ మీకు ఇందులో కూడా నాట్ ఓన్లీ డిజిటల్ ఇచ్చారు దీంట్లో, అండ్ అగైన్ మనకి బటన్ సిస్టమ్ కూడా ఇచ్చారు సార్. ఈ బటన్ సిస్టమ్ వల్ల మనకి ఏంటంటే ఈజీ యాక్సెస్ ఉంటుంది. మనం ఒకవేళ కార్ డ్రైవ్ చేస్తూ ఆడియో సిస్టమ్ను లేకపోతే ఇంకేదైనా ఫీచర్స్ని మనం చేయాలనుకుంటున్నాం అనుకోండి, మనకు ఆ టైంలో ఏమవుతుందంటే మనం టచ్ స్క్రీన్లు ఎక్కడెక్కడ ఉన్నాయని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మన డైరెక్షన్స్ని మనం మిస్ చేసుకుంటాం. దీంట్లో ఏమవుతుందంటే మనకి ఈ బటన్స్ ఉండడం వల్ల ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది. ఈజ్ ఆఫ్ యాక్సెస్ అంటే మనకి బటన్స్ డ్రైవ్ చేస్తూ కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఇది ఒక యూసేజ్ ఉంటుంది సార్. అండ్ అగైన్ ఇందులోనే మనకి ఇక్కడ బటన్స్లోనే మల్టీ డ్రైవ్ మోడ్ కూడా ఇచ్చారు సార్. మల్టీ డ్రైవ్ మోడ్ ఏంటంటే మనకి దీంట్లో ఎకనామీ, సిటీ, స్పోర్ట్ అని చెప్పేసి 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. యాక్చువల్ దీని BHP వచ్చేసరికి 170 BHP విత్ 2000 cc ఆఫ్ పవర్, 2000 cc క్రయోటెక్ డీజిల్ ఇంజన్ వస్తుంది సార్. అయితే దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ మల్టీ డ్రైవ్ మోడ్ వల్ల బెనిఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పోర్ట్ మోడ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి సార్, మనకి స్పోర్ట్ మోడ్లో యూజ్ చేసేటప్పుడు మీకు ఫుల్ 170 BHP పవర్ వస్తుంది. దానివల్ల ఏంటి మీకు ఫుల్ హై పికప్ ఉంటుంది. అండ్ అగైన్ మైలేజ్ అనేది డ్రాప్ ఉంటుంది. అండ్ అగైన్ అదేవిధంగా మీరు ఎకనామీలో షిఫ్ట్ చేశారనుకోండి, మీకు పికప్ డ్రాప్ అవుతుంది. అండ్ అగైన్ మైలేజ్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. మోరోవర్ దట్ దాని నుంచి మీరు కొంచెం కిందకు మూవ్ అయ్యారనుకోండి సార్, మీకు ఇక్కడ టెరైన్ మోడ్స్ ఇచ్చారు సార్. 2 టెరైన్ మోడ్స్ ఉంటాయి. 2 టెరైన్ మోడ్స్లో మీకు ఏంటంటే వెట్ మోడ్, రఫ్ రోడ్ మోడ్ అని ఉంటుంది సార్. ఈ వెట్ మోడ్, రఫ్ రోడ్ మోడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే వర్షం మోడ్లో వెళ్ళేటప్పుడు మీకు ఈ వెట్ మోడ్ వల్ల మీకు వెహికల్ స్కిడ్ అనేది 100% ఉండదు సార్. అండ్ అగైన్ మీకు రఫ్ రోడ్లో మీకు బ్రేక్ అండ్ యాక్సిలరేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. రఫ్ రోడ్ మోడ్ అంటే మనం రాళ్ళు రప్పల్లో వెళ్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాళ్ళు రప్పల్లో వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుందంటే సాధారణంగా వీల్ అనేది ఓవర్ స్పిన్ అవుతూ ఉంటుంది సార్. ఈ వీల్ ఓవర్ స్పిన్ అయ్యేటప్పుడు మనకి ఏమవుతుందంటే వెహికల్ స్కిడ్ అయిపోవడం కానీ, జారిపోవడం కానీ ఏదైనా జరగవచ్చు. కానీ ఈ రఫ్ రోడ్ మోడ్ ఉండటం వల్ల ట్రాక్షన్ యాక్టివేషన్లో ఉంటుంది. అండ్ అగైన్ మీకు వెహికల్ స్కిడ్ అవ్వకుండా 100% ప్రొటెక్షన్ అనేది మనకి ఇస్తుంది సార్. 6 ఎయిర్ బ్యాగ్స్, మనకి ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. తర్వాత మన షోల్డర్ దగ్గర నుంచి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ అగైన్ 2 ఎయిర్ బ్యాగ్స్ మనకి కటన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్. ఫస్ట్ రో కాడ నుంచి లాస్ట్ పిల్లర్ వరకు కూడా మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి దీంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటాయి సార్. బాడీ బిల్ట్ వస్తున్నాయి. ప్రజెంట్ మనం ఇందులో చూసేసరికి ఆటోమేటిక్ వర్షన్ చూస్తున్నాం సార్. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ వర్షన్. ఫుల్లీ ఆటోమేటిక్లో మనకి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్ ఉంటుంది. అండ్ అగైన్ మనం డ్రైవ్ చేసేటప్పుడు కూడా మీరు వెహికల్ని
మాన్యువల్ వర్షన్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్ వర్షన్ అంటే మనకి క్లచ్ ఉండదు, బట్ వితౌట్ క్లచ్ మనం గేర్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని కంప్లీట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అని చెప్తాం సార్ మనం. ఇది మనకి BS6 నుంచి లాంచ్ చేయడం జరిగింది. BS4లో చాలామంది ఆటోమేటిక్ వెహికల్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ ఇది ఒక మంచి న్యూస్ సార్. తర్వాత మనకి ఇందులో చూసినట్లయితే కూల్డ్ గ్లో బాక్స్ ఉంటుంది. ఈ కూల్డ్ గ్లో బాక్స్లో మీకు మొబైల్ ఛార్జర్ ఇంటిగ్రేటెడ్ ఇచ్చారు సార్. అండ్ అగైన్ 2.4 ఆంపియర్ USB సాకెట్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ చేయడం జరిగింది సార్. 5 ఆంపియర్ అండ్ 2.4 ఆంపియర్ ఈ రెండు మనకి దీంట్లో నుంచి అవుట్పుట్ వస్తుంది సార్. అండ్ అగైన్ మీకు 12 వోల్ట్ ఛార్జర్ కూడా ఇచ్చారు. దీనివల్ల మీరు ల్యాప్టాప్స్ కానీ ఎనీథింగ్ యూ కెన్ ఛార్జ్ సార్. తర్వాత మనకి హ్యాండ్ బ్రేక్ వచ్చేసరికి పైలట్ ఇన్స్పైర్డ్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు సార్. పైలట్ ఇన్స్పైర్డ్ హ్యాండ్ బ్రేక్ అని ఎందుకు చెప్పామంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పైలట్స్ ఏరోప్లేన్స్లో మనకి హ్యాండ్ బ్రేక్ ఎలా ఉంటుందంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. దీన్ని పైలట్ ఇన్స్పైర్డ్ అని ఎందుకు దానివల్ల చెప్పడం జరిగింది సార్. మీరు చూడండి, హ్యాండ్ బ్రేక్ చాలా సింపుల్ ఉంటుంది సార్. జస్ట్ పైకి పుల్ చేయటం, కింద బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే కిందకు వచ్చేస్తుంది. ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ విత్ పైలట్ ఇన్స్పైర్డ్ వస్తుంది అనమాట. దీంట్లో ఇంకో డిజైన్ ఏంటంటే మనకి కూపే ఇన్స్పైర్డ్ గ్రాండ్ సెంట్రల్ కన్సోల్ ఇచ్చారు సార్. గ్రాండ్ సెంట్రల్ కన్సోల్ అని మళ్ళీ ఎందుకు చెప్పానంటే, ఇక్కడ మీకు చూడండి, మీకు ఈ సెంట్రల్ కన్సోల్ అనేది మీకు ప్యాసింజర్ని డ్రైవర్ని ఇద్దరిని కూడా మీకు సపరేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో సపరేట్ చేయడం అంటే మీకు కంప్లీట్ పార్టీషన్ ఉంటుంది. మీకు డ్రైవర్కి అండ్ అగైన్ పక్క కో డ్రైవర్కి రెండింటికి మధ్యన కంప్లీట్ డివిజన్ ఉంటుందన్నమాట. మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇది. అండ్ అగైన్ దీంట్లో కూడా మీకు సాటిన్ ఫినిష్ అండ్ అగైన్ లెదరేట్ ఫినిష్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే మీకు ఎక్స్ట్రా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది సార్. అండ్ అగైన్ మనకి దీంట్లో సీట్స్ వచ్చేసరికి బెనక్కి కాలియాకో లెదరైట్ సీట్ అంటాం సార్. మనకి ప్రీమియం లెదరైట్ సీట్ సార్. ఇవి మనకి మోస్ట్లీ హై అండ్ వర్షన్ వెహికల్స్లో మాత్రమే కనిపిస్తాయి. బట్ మన టాటా వాళ్ళు 20 lakhs బడ్జెట్ వెహికల్లో కూడా మనకి ఇవి ఇవ్వడం జరిగింది సార్. ఇవి ఏంటంటే మీకు వెంటిలేటర్ లేదు, కానీ మనకి వెంటిలేటర్ ఉన్నట్టుగా మనకి ఫీల్ వస్తుంది సార్. దీనివల్ల ఏంటంటే మీకు ఎంత ఫాస్ట్గా ఎండలో పెట్టినప్పుడు హీట్ అవుతాయో అంత ఫాస్ట్గా మీకు కూల్ అవుతాయి సార్ ఇవి ఇంకోటి ఏంటంటే ఇవి మీకు క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటాయి సార్. మనం ఇంట్లో నార్మల్ జస్ట్ తడిగుడ్డతో కూడా వీటిని క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. ఈ లెగ్ స్పేస్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ లెగ్ స్పేస్, నా హైట్ వచ్చేసరికి 5.8 సార్. కానీ నాకు కూర్చునేసరికి లెగ్ స్పేస్ అనేది చూడండి ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉంటుందో. మీకు దీనివల్ల ఏంటంటే మీకు కాల్లో కూర్చున్న, మీకు ఇంట్లో కూర్చున్న కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది సార్. అండ్ అగైన్ మీరు చూస్తే థై సపోర్ట్, ఈ థై సపోర్ట్ కూడా చూడండి చాలా లెగ్స్కి వరకు. చాలామందికి ఏంటంటే లెగ్స్ కూర్చున్నప్పుడు థై సపోర్ట్ లేకపోతే మీకు లాంగ్ డ్రైవ్స్లో బ్యాక్ పెయిన్ వస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే మీకు థై సపోర్ట్ ఇచ్చారు. ఈ థై సపోర్ట్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు లెగ్స్ అనేది పెయిన్ రాదు, నీస్ కూడా పెయిన్ రాదు సార్. ఎంత పెద్ద పర్సన్స్ అయినా సరే మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ అగైన్ మీకు రేర్ డోర్స్లో చూసినట్లయితే చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి సార్. రేర్ డోర్లో మీరు చూడండి, మీకు ఇక్కడ సాటిన్ ఫినిష్ ఎలా ఇచ్చారో అదేవిధంగా మీకు మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు సార్. మొబైల్ హోల్డర్ మీరు చూడంండి, మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి రేర్ సీట్లో కూర్చున్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ టైంలో ఏంటంటే మీరు మొబైల్ హోల్డర్ ప్లేస్ చేసుకోవడానికి మంచి బ్యూటిఫుల్ ఆప్షన్ ఉంటుంది సార్. మీరు మనకి హ్యారియర్లో పెనరామిక్ సన్ రూఫ్ ఇవ్వడం జరిగింది సార్. పెనరామిక్ సన్ రూఫ్ అంటే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఓపెన్ ఉంటుంది. అండ్ అగైన్ రేర్ పార్ట్ మొత్తం కూడా మీకు మూన్ ఫీచర్ ఉంటుంది సార్. మూన్ ఫీచర్ అని ఎందుకు చెప్పానంటే మీరు చూడండి, జస్ట్ ఐ విల్ ఓపెన్ ఇట్, మీకు తెలుస్తుంది అనమాట. అండ్ అగైన్ ఇది కంప్లీట్లీ ఎలక్ట్రానిక్ ఉంటుంది. అండ్ అగైన్ వెరీ అడ్వాన్స్డ్. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మనకి ది బెస్ట్ పెనరామిక్ సన్ రూఫ్ ఇచ్చారు సార్. ఎందుకు బెస్ట్ అని చెప్పానంటే దీంట్లో ఉన్న ఫీచర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెహికల్ లాక్ చేసి సన్ రూఫ్ క్లోజ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వచ్చిందంటే మీకు వెహికల్ మొత్తం పాడైపోతుంది. కానీ దీంట్లో ఉన్న బెస్ట్ పెనరామిక్ సన్ రూఫ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీరు ఒకవేళ వెహికల్ లాక్ చేస్తే మీరు సన్ రూఫ్ మర్చిపోయినా సరే సన్ రూఫ్ అనేది ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది, మీన్స్ క్లోజ్ అయిపోతుంది. చాలా వెహికల్స్లో ఈ ఫీచర్ లేదు సార్, మన వెహికల్లో ఉంది. అండ్ అగైన్ ఇంకోటి ఏంటంటే దీంట్లో యాంటీ పించ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు సార్. మీకు ఇప్పుడు చూడండి సార్, పాపప్ ఉంది. అండ్ అగైన్ మీకు సన్ రూఫ్ కూడా ఓపెన్ ఆప్షన్ వస్తుంది.
సార్ ఇది మనకి హ్యారియర్ మీరు కావాలనుకుంటే కనుక మీరు టెస్ట్ డ్రైవ్ కోసం మా నెంబర్ కాల్ చేయొచ్చు. ఇది దీనికి మనకి బేసిక్ ప్రైస్ 13,69,000 నుంచి 20,25,000 వరకు మనకి ఎక్స్ షోరూమ్ మనకి వెహికల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సార్. అండ్ అగైన్ ఇది మనకు వచ్చేసరికి నాగోల్ అల్కాపురి క్రాస్ రోడ్లో మనకి అవైలబిలిటీ ఉంది. మా నెంబర్ వచ్చేసరికి 9121 228345. దిస్ అవర్ కాంటాక్ట్ నెంబర్ సార్. యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ వాట్సాప్ అస్.